హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు దివ్య సునీల్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ విత్ మై 3 months ఓల్డ్ బేబీ. ఇప్పుడు మా చిన్నోడికి అయితే 4 months రన్నింగ్ అనమాట. సో 3 months ఓల్డ్ బేబీతో ఒకరోజు నా లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో రూపంలో మీకైతే చూపించబోతున్నాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు టైం అయితే 7:30 అయితే అయింది. నేనైతే లేచాను, కానీ ఇంకా మా చిన్నోడు అయితే లేగలేదు. సో ఎప్పుడు లెగుస్తాడో చూద్దాము. నేను లేచిన 5 minutesకే లేచాడు. మ్యాక్సిమం 10 minutes అనమాట. నేను పక్కన లేకపోతే తను పడుకునేది. నేను పక్కన ఉంటే ఎంతసేపు అయినా పడుకుంటాడు, కానీ నేను లేకపోతే మ్యాక్సిమం 10 minutes, అంతకు మించి అయితే పడుకోడు. వెంటనే లేచిపోతాడు. ఇంకా లెగగానే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే తన డైపర్ అయితే చేంజ్ చేసేస్తాను. డైపర్ తీసేసి క్లాత్ అయ్యే డైపర్ లాగా కట్టేస్తాను. ఆ తర్వాత తలకి కొబ్బరి నూనె రాసేస్తాను. ఫస్ట్ ఈ 2 పనులు అయితే చేస్తాను. కొబ్బరి నూనె రాయకుండా బయటికి తీసుకువెళ్ళకూడదు, ఎవరు చూపు పడకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు కదా, అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఈ 2 పనులు అయితే చేసేస్తాను. ఆ తర్వాత మేము పడుకున్న ప్లేస్ కూడా నీట్గా సదిరేస్తా, పక్క అన్నీ వేసేసుకుని నీట్గా పెట్టేసుకుంటాను. ముందే ఉయ్యాల్లో వేసేసి ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చి కాసేపు అయితే కబుర్లు చెప్తుంది వాళ్ళ మనవడితో. ఇంకా ఆ తర్వాత ఏమో నేను ఫీడింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఈ వీడియో తీసిన టైంలో ఏంటంటే మొత్తం వింటర్ సీజన్ అనమాట. బయట మంచు వస్తుంది. సో మాకు ఇంట్లోకి డైరెక్ట్ సన్లైట్ వస్తుంది. సో అక్కడైతే కూర్చుంటాను, బయటకు అయితే వెళ్ళను, ఎందుకంటే మంచు వస్తుంది, చల్లగాలి. వాటి వల్ల మళ్ళీ పసిపిల్లలు వాళ్ళకి మళ్ళీ జలుబు చేస్తుంది, అదంతా చాలా ఇబ్బంది అయిపోతుంది జలుబు చేస్తుంది. అందుకని చెప్పి బయటకు అయితే తీసుకెళ్ళను పొద్దునపోతే. ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా ఉయ్యాల్లో పడుకోబెట్టేస్తున్నా. తనైతే నిద్రపోతాడు. ఇంకా కాసేపు ఉయ్యాలు అలా ఊపుతూ ఉంటే. ఈ క్లాత్ ఎందుకంటే తల ఒకవైపుకి వాల్ చేస్తూ ఉంటారు కదా, తల పట్టు ఉండదు కదా. సో తల చుట్టూ అయితే ఈ శారీ అయితే పెడుతున్నా, ఒకవైపుకి వాల్చకుండా. మేము డిష్ వాషింగ్ కూడా ఒక ఆవిడని అయితే పెట్టుకున్నాం. ఇక్కడ డిష్ వాషింగ్ అయితే చేస్తుంది. ఆ తర్వాత మా చిన్నోడి స్నానానికి కూడా ఒక ఆవిడని అయితే పెట్టుకున్నాం. ఆవిడ కరెక్ట్గా 9కి అయితే వచ్చేసి మా చిన్నోడికి స్నానం చేపిస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే 5కే వచ్చేస్తుంది. కరెక్ట్ టైంకి అయితే వచ్చేసి స్నానం చేపించేసి వెళ్తుంది. ఇక్కడ మా మమ్మీ అయితే మా పెట్స్కి రైస్ కలిపెట్టి పెడుతున్నారు. ఆ తర్వాత నేను మా చిన్నోడి బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తా, డెటాల్ లిక్విడ్. ఇక్కడ వాషింగ్ మిషన్లో బేబీ వేర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. బేబీ వేర్లో పెట్టేసి మా చిన్నోడి బట్టలన్నీ వేసేస్తాం. మా చిన్నోడి బట్టలన్నీ కూడా 60 degreesలో వాటర్ హీట్ అయ్యి ఆ వాటర్తో అయితే వాష్ అయిపోతుంది. ఆ తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా. ఆ రోజు వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ పులిహోర, అదైతే నేను తినేస్తున్నాను. ఇంకా మా చిన్నోడు పడుకున్నప్పుడే ఏదైనా సరే తినేది, లేకపోతే అసలు పళ్ళంలో పెట్టుకోగానే లేస్తాడు అనమాట. లేచి ఏడుస్తాడు, అసలు తినేవాడు. సో ఇంక ఇప్పుడైతే పడుకున్నాడు కదా అని చెప్పి గబగబా నేను పెట్టేసుకుని అయితే తినేస్తున్నాను. ఇంకా నేనైతే వాటర్ అయితే ఖచ్చితంగా సరే గోరువెచ్చని నీళ్ళే తాగుతాను. ఇంకా 5 months వరకు కూడా గోరువెచ్చని నీళ్ళే తాగేదాన్ని. ప్రతిసారి కాచుకొని తాగేదాన్ని. కాచాక చల్లారిపోయినవి కాకుండా గోరువెచ్చని తాగండి ఆ టైంలో అయితే. ఇంకా నేను మా చిన్నోడికి అయితే డైపర్ నైట్ టైమే వేసేదాన్ని. అది ఫస్ట్ 2 months కూడా అసలు డైపర్ వేసేదాన్ని కాదు. నైట్ కూడా తను యూరిన్కి ఎప్పుడే పాస్ చేసినా సరే లేచి ఏడ్చేవాడు. నేనైతే వెంటనే లేచి మార్చేసేదాన్ని. ఒక 2 months తర్వాత ఏమైందంటే నేను లెగలేకపోయేదాన్ని. ఇంకా అప్పటి నుంచి నైట్ టైం కూడా డైపర్స్ వేసేదాన్ని. అప్పటి వరకు కూడా ఆ 2 months కూడా నేను క్లాత్ యూజ్ చేసేదాన్ని. సో డే టైంలో మొత్తం నేను క్లాత్ యూజ్ చేస్తాను. అందరికీ కూడా పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే మాకైతే వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి చక్కగా వేసేసాను. క్లాత్స్ అయితే చాలానే అవుతాయి. సో అందరూ ఉతుక్కోవాలి, వాష్ చేసుకోవాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంట్లో ఒకళ్ళే ఉన్న వాళ్ళకైతే కుదరదు అసలు. అలాంటి వాళ్ళు అయితే యూరిన్ పాస్ చేసినా పాస్ చేయకపోయినా ఎవ్రీ 2 to 3 hours ఒకసారి డైపర్ అయితే చేంజ్ చేయండి. మోషన్కి వెళ్తే మాత్రం ఇమీడియట్గా డైపర్ అయితే చేంజ్ చేసేయండి. ఇంకా మా చిన్నోడికి స్నానం చేయించడానికైతే ఒక ఆవిడ వచ్చేసింది. ఇంకా తనకి స్నానం చేయించింది. ఆ తర్వాత మళ్ళీ ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టాను. ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. నేను ఏ పనైనా సరే మా చిన్నోడు పడుకున్నప్పుడే చేసుకోవాలి, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటా. సో నేను అన్నం తిన్నా, టిఫిన్ చేసినా, ఏం చేసినా సరే వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలన్నా, బట్టలు ఆరేయాలన్నా సరే మా చిన్నోడు పడుకున్నప్పుడే, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను. అందరూ బిజినెస్ ఉంది అనమాట మమ్మీ వాళ్ళకి, అది చూసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈరోజు మా మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పి ఇంట్లో ఉన్నారు, అందుకని మీకు వీడియోలో అయితే కనిపిస్తారు.
ఒకవేళ ఉన్నా సరే మా చిన్నోడికి నేను కనిపించకపోతే ఎవరి దగ్గర ఉండడు అనమాట. ఏడ్చి గోల చేసేస్తూ ఉంటాడు. మా అమ్మ దగ్గర కూడా ఉండడు. మా అమ్మకి ఎంత అలవాటైనా సరే ఎదురుగుండా నేను కనిపిస్తున్నంతసేపే వాళ్ళ దగ్గర ఉంటాడు. నేను కనిపించకపోతే ఎవరి దగ్గర ఉండడు అనమాట. ఏడ్చేస్తాడు, గోల చేసేస్తాడు. ఏడుపు కూడా మామూలుగా ఉండదు, ఏదో అయిపోయింది ఏదో జరిగిపోయింది అన్నట్టు ఉంటుంది. కొట్టేసి తిట్టేసి చేసినట్టు ఉంటుంది తన ఏడుపు. నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా చిన్నోడు బట్టలు కూడా ఆరేస్తున్నాను వాషింగ్ మిషన్లో నుంచి తీసేసి. ఇంకా మా చిన్నోడు లేచాక మళ్ళీ ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ తనైతే పడుకోబెట్టేస్తున్నాను. పడుకోబెట్టేసి ఇంకా నేనైతే లంచ్ చేసేస్తున్నాను ఇక్కడ. అప్పటికి చాలా టైం అయిపోయింది, నాకు తెలిసి 2:30 అలా అయిపోయింది నేను లంచ్ చేసే టైంకి. ఆ తర్వాత కాసేపు కింద మ్యాట్ వేసేసుకుని బంత్ వేసుకుని మా చిన్నోడిని అయితే పడుకోబెట్టాను. ఎందుకంటే అప్పటికి మా చిన్నోడు అయితే బోర్లా పడలేదన్నమాట. 4th మంత్ రన్నింగ్ అని చెప్పారు కదా. సో అందరు ఏమనేవాళ్ళు అంటే కింద పడుకోబెట్టు పరుపు మీద అంటే వాళ్ళకి బోర్లా పడటానికి వీలు అవ్వదు, అందుకని చెప్పి కింద పడుకోబెట్టమనేవాళ్ళు కాసేపు. అందుకని చెప్పి కొంచెంసేపు అయితే కింద పడుకోబెట్టేదాన్ని. ఈలోపు మా చిన్నోడి బట్టలు ఆరిపోయినవి ఉంటే తీసుకొచ్చేసి మడత పెట్టేసుకున్నాను. ఇంకా కాసేపు నేను మా చిన్నోడు అయితే ఆడుకున్నాము. ఆ తర్వాత మా చిన్నోడు పడుకుని పోయాడు. నేను కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నేను మా మమ్మీ అయితే టీ తాగుతున్నాము. ఇంకా మేము ముగ్గురం ఇలా కూర్చుని మాట్లాడుకుంటూ టీ తాగుతూ అలా కాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాం అన్నమాట. చాలామందికి ఫీడింగ్ అనేది ఎన్ని అవర్స్ గ్యాప్తో ఇవ్వాలి అనుకుంటారు. 2 అవర్స్ గ్యాప్, 3 అవర్స్కి ఒకసారి ఇవ్వాలా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. ఫీడింగ్ అనేది 2 అవర్స్కి ఒకసారి ఇవ్వాలి. ఫీడింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ అలాగే ఈ మధ్యలో బేబీ కనుక డిమాండ్ చేస్తే మనకి ఖచ్చితంగా ఫీడింగ్ ఇవ్వాలి. మనం 2 అవర్స్కి ఒకసారి ఇమ్మన్నారని చెప్పారు కదా అని చెప్పి ఖచ్చితంగా 2 అవర్స్కి ఇవ్వడం అలా చేయకండి. బేబీకి ఎప్పుడు ఆకలి వేసినా సరే ఫీడింగ్ ఇస్తూ ఉండండి. అలాగే పడుకున్నప్పుడు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేసి మరి 2 అవర్స్ అయిపోయింది ఇంకా పడుకున్నాడని చెప్పి లేపి మరీ ఫీడింగ్ అయితే ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు పడుకునే టైంలోనే వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా మటుకు డెవలప్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మీరేంటంటే మధ్యలో లేపి మరీ ఫీడింగ్ అనేది ఇవ్వద్దు. 2 అవర్స్కి ఒకసారి ఇవ్వండి. అలాగే బేబీ డిమాండ్ చేసినప్పుడు కూడా ఇవ్వండి. పడుకున్నప్పుడు మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఈలోపు మా చిన్నోడైతే లేచాడు. అందుకని చెప్పి ఇంకా ఉయ్యాలతో సహా ఇటైతే ఈ రూమ్లోకి తీసుకొచ్చేసి ఇక్కడే నేనైతే బట్టలు అవి మడత పెట్టుకుంటూ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ వాడిని చూసుకుంటూ ఉన్నాను. ఇంకా ఈలోపు అయితే మా వంట ఆవిడ కూడా వచ్చేసింది. తను మార్నింగ్ నైట్ అలా 2 టైమ్స్ వచ్చి వంట చేసేసి అయితే వెళ్ళిపోతుంది. మాకు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరినీ నా కోసమే పెట్టుకున్నారు. మమ్మీ వాళ్ళు షాప్కి వెళ్ళిపోతారు. సో అందుకని నన్ను చూసుకోవడానికి అని చెప్పి వంట ఆవిడ్ని అలాగే డిష్ వాషర్ని అలాగే నా దగ్గర ఉండడానికి కూడా ఒక ఆవిడ్ని మాట్లాడారు. కాకపోతే ఆవిడైతే 1.5 మంత్ అయితే వచ్చింది. తర్వాత చేయలేను, ఒంట్లో బాగాలేనని చెప్పి రావడం మానేసింది. సో అందుకని అప్పటి నుంచి అయితే నేనే చూసుకుంటున్నాను. ఇంకా కాసేపు కూర్చుని అయితే అందరం అలా మాట్లాడుకుంటున్నాము సరదాగా. అంటే మాకైతే ఎప్పుడు ఇలా ఉండదు. ఎప్పుడు నైట్ అందరూ షాప్ నుంచి వచ్చేసిన తర్వాత 10 తర్వాత నుంచి అయితే ఇలా ఉంటుంది. కాకపోతే ఈరోజు అందరూ ఇంట్లో ఉండడంతో కొంచెం సేపు అలా సరదాగా మాట్లాడుకున్నాం. ఇంకా మొత్తం డిన్నర్ అదంతా చేసేసిన తర్వాత నైట్ ఇంకా మొత్తం సెటప్ అంతా చేసేసుకుని పడుకోవడానికైతే రెడీ అయిపోయాము. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను వేడి నీళ్ళ కాపురం అయితే పెడుతున్నా మా చిన్నోడికి. తనకి వ్యాక్సిన్ వేసారనమాట. వ్యాక్సిన్ వేసిన తర్వాత వాస్తుంది కదా, గడ్డలాగా కట్టిద్ది కదా. అక్కడ ఏంటంటే ఐస్ పెట్టమంటారు, క్లాత్లో పెట్టి ఐస్ పెట్టమంటారు. అలాగే వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని నీళ్ళతో కూడా కాపురం పెట్టమన్నారు. సో అదే చేస్తున్నాను ఇక్కడ. తనకి వాసిందనమాట వ్యాక్సిన్ వేసిన చోట. సో అందుకని చెప్పి రోజు కాసేపు అయినా సరే ఐస్ క్యూబ్ కాసేపు అలాగే ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి కొంచెం వేడి నీళ్ళతో అలా పెడతానన్నమాట. కొన్ని రోజులకి అది తగ్గిపోతుంది. సో నేనైతే ఇప్పుడు వేడి నీళ్ళతో కాపురం పెడుతున్నాను తనకి. ఫస్ట్లో నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకంటే వ్యాక్సిన్ వేసిన 10 డేస్ వరకు కూడా ఆ గడ్డ అలాగే ఉండిపోయిందనమాట. సో నేనైతే చాలా టెన్షన్ పడ్డా. కాకపోతే అది లేట్గా అయినా సరే కరుగుతుందంట. కాకపోతే రోజు కూడా ఐస్ క్యూబ్ అలాగే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కూడా కాపురం పెడతా ఉండండి. ఐస్ క్యూబ్ మార్నింగ్ పెడితే ఒక 1 అవర్ అన్న కనీసం 1 అవర్ అన్న గ్యాప్ ఇచ్చి వేడి నీళ్ళ కాపురం పెట్టండి. అలా గ్యాప్ ఇస్తూ చేయండి, తగ్గిపోతుంది. కాకపోతే కంగారు పడకండి. నేనైతే చాలా కంగారు పడ్డా, గడ్డ కరుగుతుందా లేదా అలాగే ఉండిపోతుందా ఏమవుతుందా అని. బట్ తగ్గిపోయింది ఒక 10 డేస్ తర్వాత అలా చేయగా.
సో మీరైతే కంగారు పడకండి. ఇప్పుడు వాళ్ళ డాడీ అయితే పడుకునే ముందు 10 అయిపోయింది. అప్పుడు వీడియో కాల్ చేశాడు. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ చిన్నోడిని అయితే చూసుకుని మాట్లాడుతున్నాడు. కాసేపు వీడియో కాల్ చేసి కాసేపు వాళ్ళ చిన్నోడిని అయితే వాళ్ళు చూసుకుంటూ ఉంటాడు. ఈ కాల్ అయితే నడుస్తూ ఉంటుంది. మీకు కానీ బేబీస్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నాకున్న ఎక్స్పీరియన్స్లో తప్పకుండా మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఈలోపు మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ దివ్య సునీల్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. బై గైస్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.